ఏపీలో వివాదాస్పద కోనోకార్ ప్లాంట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మొక్కలను పెంచవద్దని ప్రజలను కోరారు. పైగా ఈ మొక్కలను విదేశాల్లో పెంచరు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మనం వనం కార్యక్రమానికి సంబంధించిన వీడియో సందేశాన్ని పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎక్కడా కోనోకార్పస్ మొక్కలు పెంచవద్దని సూచించారు. ఒకప్పుడు అరబ్ దేశాలు పచ్చదనం కోసం ఈ మొక్కలను పెంచేవారని, అయితే శ్వాసకోశ సమస్యలతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయని స్పష్టమైంది. అందుకే మన రాష్ట్రంలో కోనోకార్పస్ మొక్కలు పెంచవద్దని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అయితే కోనోకార్పస్ ప్లాంట్ పై ఏపీ హైకోర్టులో 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గత 2 నెలలుగా విచారణ కొనసాగుతోంది. ఈ మొక్కలను ధ్వంసం చేస్తున్నారని పేర్కొంటూ వాటిని కాపాడాలని పలువురు పర్యావరణవేత్తలతో పాటు వన్య ప్రేమికులు కూడా ఫిర్యాదు చేశారు. పైగా వీటిపై జరుగుతున్న ప్రచారం తప్పని కూడా చెబుతున్నారు. ఇది శాస్త్రీయంగా ఎక్కడా రుజువు కాలేదు. అంతేకాదు, పలువురు వృక్ష శాస్త్రజ్ఞులు రాసిన అంశాలను కూడా హైకోర్టుకు వివరించారు. ఈ క్రమంలో హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. 2 రోజుల కిందటే నేషనల్ బొటానికల్ అథారిటీ వివరణ కోరింది. ఆ వివరణ వచ్చిన తర్వాత చెట్లు పెంచాలా వద్దా అనేది నిర్ణయిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం విచారణ హైకోర్టు పరిధిలో ఉంది. ఈలోగా పవన్ ఈ విషయాన్ని ప్రకటించడంతో పిల్స్ వేసుకున్న వారు ఏం చేస్తారో చూడాలి.